సో ఇది నా ఏంజెల్ వన్ అకౌంట్ అనమాట. సో ఈ వీడియోలో నేను షేర్స్ ఎలా కొంటున్నాను, ప్రాఫిట్ ఎలా వస్తుందో చూపిస్తాను. నేను రీసెంట్గానే ఇన్స్టాల్ చేశాను ఏంజెల్ వన్ 5 days నుంచి. సో నేను రీసెర్చ్ చేశాను. సో ఇక్కడ చూడొచ్చు మీరు, ఈరోజు నా ప్రాఫిట్ 205 రూపీస్. సో బెల్లో 114 ప్రాఫిట్ వచ్చింది, ఎన్బిసిసిలో 45 రూపీస్, సెజిలిటీలో 21 లాస్ వచ్చింది, అండ్ సూజ్లాన్లో 18 రూపీస్, అండ్ సిర్మా కంపెనీలో 49 రూపీస్ ప్రాఫిట్ వచ్చింది. సో ఓవరాల్గా 205 రూపీస్ అనేది ఈరోజు నాకు వచ్చిన ప్రాఫిట్ నేను షేర్స్ కొంటే. సో షేర్స్ అనేవి ఇదిగోండి, నా అకౌంట్లో బ్యాలెన్స్ 3787 అండ్ ప్రాఫిట్తో కలిపి 4222 ఉంటుంది. ఇది నా అకౌంట్ అనమాట, ఏంజెల్ వన్ అకౌంట్. సో నేనైతే 4000 ఇన్స్టాల్ చేశాను. సో నాకు 222 ప్రాఫిట్ అనేది వచ్చిందనమాట. సో ఇది సెజిలిటీ షేర్స్. సో మనం ఇన్వెస్ట్ చేసేటప్పుడు గ్రాఫ్ కంపల్సరీ చూసుకోవాలి. గ్రాఫ్ వల్లే మనకి పెరుగుద్దా తగ్గిద్దా అనేది తెలుస్తుంది. గ్రాఫ్ చూసుకొని ఇన్వెస్ట్ చేస్తే మనకి లాస్ తగ్గుతుంది. గ్రాఫ్ చూసుకోకుండా ఎలా పడితే అలా ఇన్వెస్ట్ చేసామంటే లాస్ వస్తుంది. సో ఎప్పుడైతే గ్రాఫ్ కిందకు వస్తుందో అప్పుడు ప్రైస్ తగ్గుతుంది అనమాట, అప్పుడు ఇన్వెస్ట్ చేయాలి. ఎప్పుడైతే గ్రాఫ్ పైకి వెళ్తుందో అప్పుడు సెల్ చేసేయాలి, అప్పుడు మనకి ప్రాఫిట్ వస్తుంది. సో సినిమాలో గ్రాఫ్ చూడండి, కిందకి వెళ్ళింది. దీనిలో అసలు ఇన్వెస్ట్ చేయకూడదు, ఎందుకంటే ఉండే కొద్దీ కిందకి వెళ్తుంది ప్రైస్, లాస్ వస్తుంది మనకి. ఈ స్టాక్స్ అన్నీ కూడా నేను ఇన్వెస్ట్ చేస్తున్న కంపెనీస్ అనమాట, మోస్ట్ ఆఫ్ ద కంపెనీస్. సో టాటా స్టీల్. సో చూడండి, గ్రాఫ్ అనేది మనకి కింద ఉంది. సో ఇప్పుడు ఇన్వెస్ట్ చేయొచ్చు మనం, అంతకన్నా కిందకి వెళ్తుందని నాకు అనిపించట్లేదు, ఎందుకంటే అది పైకి ఫ్లక్చుయేట్ అవుతుంది. సో ఈ టైంలో మనం షేర్స్ కొన్నామంటే మనకి లాస్ అనేది రాదు, ఎందుకంటే అది పైకి వెళ్ళే మూమెంట్లో ఉంది, కింద నుంచి పైకి వెళ్ళాలనుకుంటుంది. ఈ టైంలో మనం కింద నుంచి పైకి వెళ్ళేటప్పుడు షేర్స్ కొంటే మనకు ప్రాఫిట్ వస్తుంది. సో నేను 100 షేర్స్ కొన్నాను చూడండి మార్కెట్ ప్రైస్లో, టాటా స్టీల్. ఎస్, కొన్నాను నేను. ఇక్కడ మనకి ఎంత లాస్ ఎంత ప్రాఫిట్ అనేది వెంటనే చూపిస్తూ ఉంటుంది అనమాట, అక్కడ నెంబర్ వస్తూ ఉంటుంది మనకి. ఇప్పుడు -1 లాస్లో ఉంది. సో గ్రాఫ్ చూద్దాం ఒకసారి టాటా స్టీల్. సో గ్రాఫ్ చూసే కదా కొన్నాను, అది కింద నుంచి పైకి వెళ్తుంది కాబట్టి నేను కొన్నాను. ఎప్పుడైతే కింద నుంచి పైకి వెళ్తుందో ఆ టైంలో కొంటేనే మనకి ప్రాఫిట్ వస్తుంది, అది చాలా ఇంపార్టెంట్, లేదంటే లాస్ వస్తుంది. ఎస్, అది పైకి ఫ్లక్చుయేట్ అవుతుంది చూడండి. సో నేను లో ప్రైస్లో కొన్నాను, అండ్ అది గ్రాఫ్ ఇంక్రీజ్ అవుతుంది, సో ప్రైస్ అనేది ఇంక్రీజ్ అవుతుంది ఇప్పుడు. సో ఇప్పుడు చూడండి +6 ఉంది. గ్రీన్ కలర్ అంటే మనకి ప్రాఫిట్ వస్తుంది అని అర్థం, రెడ్ కలర్లో నెంబర్ ఫ్లక్చుయేట్ అవుతుంది అంటే లాస్ వస్తుంది అని అర్థం. సో అది స్లోగా ప్రాఫిట్ అనేది వస్తుంది చూడండి, +1 +4 అట్లాగా మారుతూ ఉంది. గ్రాఫ్ చూసుకోవచ్చు, మనకి మళ్ళీ పైకి వెళ్తుంది అంటే ప్రాఫిట్ వస్తుంది అని అర్థం. ఈ గ్రాఫ్ కూడా ఎక్కువగా పెరగట్లేదు మీరు చూసుకుంటే. సో దీని పక్కనున్న గ్రాఫ్ కూడా కొంచెమే పెరిగింది, సో ప్రాఫిట్ అనేది కొంచెమే వస్తుంది అని. ఇనీషియల్గా 9:15కి మార్కెట్ స్టార్ట్ అవుతుంది చూసారా, ఆ 9:15 to 11 o'clock ఈ మధ్యలో ఎక్కువగా గ్రాఫ్ అనేది పెరుగుతుంది. సో తగ్గినప్పుడు కొనుక్కుంటే ఆ టైంలో ఎక్కువ ప్రాఫిట్ వస్తుంది. ఆఫ్టర్ దట్ గ్రాఫ్ పెద్దగా పెరగదు, కొంచెం పెరుగుతుంది, కొంచెం తగ్గుతుంది. సో ప్రాఫిట్ అనేది తక్కువ వస్తుంది ఈ టైంలో, 11 అయింది కాబట్టి. సో చూసుకోవచ్చు ఇక్కడ మళ్ళీ +3 రూపీస్, +2 రూపీస్, +6 రూపీస్ అట్లాగా ఎవ్రీ సెకండ్ కూడా మనకి ప్రాఫిట్ అనేది కనిపిస్తుంది, 10 రూపీస్. సో నేను ఎక్కువసేపు ఉంచాలి అనుకోవట్లేదు, ఎందుకంటే నా గ్రాఫ్ ఎక్కువ పెరుగుతుంది అని అనిపించట్లేదు. సో ఇది నేను జస్ట్ వీడియోలో ఎలా కొంటానో ఎలా అమ్ముతానో చూపించడానికి నేను ఇప్పుడు ప్రజెంట్ పర్చేస్ చేశాను, ఎందుకంటే 11 o'clock అయిపోయింది ఆల్రెడీ, నేను వర్క్ స్టార్ట్ చేసే టైము. సో నాకు టైం లేదు ఇన్వెస్ట్ చేయడానికి. సో ఎవరైతే ఫ్రీగా ఇంట్లో ఉంటారో వాళ్ళు ఒక 2 hours అలాగా ఇందులో షేర్స్ కొనుక్కోవడానికి టైం ఇన్వెస్ట్ చేస్తే డైలీ ఒక 200, 300, ఒక 500 పాకెట్ మనీ లాగా వస్తుంది అనమాట. బట్ గుర్తుపెట్టుకోండి, లాస్ కూడా వస్తుంది. చాలా జాగ్రత్తగా గ్రాఫ్ చూసుకొని, చాలా జాగ్రత్తగా మార్కెట్ గురించి తెలుసుకొని ఇన్వెస్ట్ చేయాలి, లేదంటే లాస్ వస్తుంది. సో నేను మొన్న నేను ఇన్వెస్ట్ చేసినప్పుడు నాకు 300 లాస్ వచ్చింది. సో అప్పటికి నాకు తెలియదు అనమాట షేర్స్ ఎలా కొనాలి, ఎలా అమ్మాలి అని. సో లాస్ వచ్చిన తర్వాత నేర్చుకున్నాను ఏ టైంలో ఇన్వెస్ట్ చేయాలి, ఏ టైంలో సెల్ చేయాలి అని, ఎలా ప్రాఫిట్ సంపాదించాలి అని. ఇప్పుడు చూడొచ్చు కింద టోటల్లో 213, 18 అది నాకు వచ్చిన 2 days ప్రాఫిట్, ఓన్లీ 2 days ప్రాఫిట్ అనమాట. సో నేను ఇది 10 రూపీస్లో అమ్మేద్దాం అనుకున్నా, బికాస్ ఐ డోంట్ హ్యావ్ టైం, వర్క్ చేసుకోవాలి, వర్క్ స్టార్ట్ చేయాలి. గ్రాఫ్ పెరిగే వరకు నేను చూసుకుంటూ కూర్చోలేను. సో ఇది వీడియో కోసమే కాబట్టి నేను పర్చేస్ చేశాను. సో ఐ విల్ సెల్ దట్ నౌ. ఇలాగా మనం డైలీ షేర్స్లో ఇన్వెస్ట్ చేసి ఒక 2 hours షేర్ మార్కెట్కి టైం ఇచ్చామంటే 2 to 3 hours
డైలీ ఒక 300 to 500 పాకెట్ మనీలా సంపాదించవచ్చు. సో నేను జస్ట్ 4000తోనే ఈ షేర్స్ కొనడం అమ్మడం చేస్తున్నాను. అదే నేను 10,000 ఇన్వెస్ట్ చేస్తే ఎంత ప్రాఫిట్ వస్తుందో ఆలోచించండి. ఇప్పుడు 4000తో నాకు 215 వచ్చిందంటే అదే 8000 పెడితే దీనికి డబల్ వస్తుంది కదా, 450 వస్తుంది కదా. సో 10,000 పెట్టి మనం రోజు షేర్స్ కొంటే మనకి దగ్గర ఒక 500-600 అలా వస్తుంది ప్రాఫిట్. సో ఇది నా అకౌంట్లో ఉన్న అమౌంట్ యాడేలో 4,322 ఉంది చూసారా. నేను 4,000 ఇన్వెస్ట్ చేసిన 322 నాకు వచ్చిన ప్రాఫిట్. అండ్ ట్రేడింగ్ బ్యాలెన్స్ అంటే మనకి వచ్చిన ప్రాఫిట్ యాడ్ అవ్వడానికి టైం పడుతుంది. సో ట్రేడింగ్ బ్యాలెన్స్ వచ్చి 3,741 చూపిస్తుంది ఇక్కడ. ఇలాగ డైలీ మనం ఏంజల్ వన్లో షేర్స్ కొంటూ కూడా మన పాకెట్ మనీ ఎర్న్ చేయొచ్చు. గుర్తుపెట్టుకోండి, లాస్ వస్తే మాత్రం చాలా బాధగా అనిపిస్తుంది, అలా ప్రాఫిట్ వస్తే చాలా హ్యాపీగా అనిపిస్తుంది. సో లాస్ రాకుండా ఎలాగ ప్రాఫిట్ తెచ్చుకోవాలని నేర్చుకున్న తర్వాతే షేర్స్లో